ధాన్యం కొనుగోలులో రైతులకు కష్టాలు తప్పడం లేదు, ఎలాంటి అక్రమాలు ఉండవంటూ అధికారులు చెబుతూ ఉంటే కొనుగోలు కేంద్రాలు మాత్రం అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. పెద్దపల్లి జిల్లాలో పలు కొనుగోలు కేంద్రాలు రైతాంగాన్ని నిలువుదోపిడీ చేస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటిదాకా కనీసం 25% కొనుగోళ్లు కూడా జరపలేదు. ఇటీవలే వర్షాల కారణంగా వరి కోతలతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ధాన్యం ఆరబెట్టడానికి కూడా కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేవు. ఇదే సమయంలో ధాన్యం కొనుగోళ్లలో రైతుల్ని దోచుకుంటున్నారు. ఇటీవలే పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కనగర్తి కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లలో భారీ వ్యత్యాసం కనిపించింది. కుట్టుకత్తలేవు అంటే వడ్లు బద్దలు లేవు అని అనుకున్నా కానీ అన్ని బస్తాలు అట్లనే ఉంటే నాకు కొంచెం డౌట్ వచ్చి నేనే ఆ కాంటైనర్ నిల్చుంటే 70 కిలోల 300 గ్రాములు ఉన్నా నేను వేటు. అదే ఇంకో పక్కపొంటి సొసైటీ కాంటైనర్ నడుస్తుంది, అదే కాంటైనర్ పోయి నేను నిల్చుంటే 71 కిలో 300 వచ్చింది. ఇదేంద్ర బాబు నీ కిలో ఫరక్ ఉన్నది ఏందని చెప్పి, తేడా ఉన్నది ఏందని చెప్పి నేను వచ్చి వీళ్ళని అడిగితే వీళ్ళు ఎలాంటి స్పందన లేకపోయేసరికి అమ్మాలోళ్ళు సహకరించారు. నాకు అమ్మాలోళ్ళు ఏం చేసిరు అంటే, అరే కిలోను ఒక బత్తం జోకుదావరా 42 కిలోలు అన్న వాళ్ళని 42 కిలోలు జోకి నన్ను ఎత్తులో పెట్టిరు. నన్ను ఎత్తులో పెడితే నేను ఉండబోయి మళ్ళీ సొసైటీలో కాడికి పోయి ఆడ బత్త ఆడ వేసి జోకితే అక్కడ 42 కిలోలు ఇక్కడ ఉన్న బస్తా అక్కడ వేసరికి 42 కిలోలు 550 గ్రాములు వచ్చింది. వచ్చినాక ఏపీఎం గారిని వీళ్ళకి సంబంధించిన ఇక్కడ నడిపించే నిర్వాహకుల్ని అందరిని అడిగినా అని ఎలాంటి రెస్పాన్స్ లేదు. పెద్దపల్లి జిల్లాలో ఈ వానాకాలం పంటకు సంబంధించి 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరపాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటిదాకా దాదాపు 60,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఇటీవలే కొన్ని కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్కు అదనంగా 4-5 కిలోల తూకం వేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కనగర్తి కొనుగోలు కేంద్రంలో రైతుల ఫిర్యాదుతో పెద్దపల్లి జాయింట్ కలెక్టర్ వేణు తనిఖీలు నిర్వహించారు. 40 కిలోల గన్ని బ్యాగుకు 42 కిలోల వరకు తూకం వేశారు. అంటే క్వింటాల్కు దాదాపు 3 నుంచి 4 కిలోల వరకు రైతు నష్టపోతున్నట్లు జేసీ తనిఖీల్లో బయటపడింది. ఇదివరకే ఇక్కడ ధాన్యం అమ్ముకుని ఖాతాల్లో డబ్బులు జమైన రైతులు కూడా తాము పూర్తిగా మోసపోయామని వాపోతున్నారు. నేను శనివారం రోజు 11వ తారీఖు 500 బస్తాలు జోకి 565 బస్తాలు జోకినాను. అందులో 2 కిలోలు బస్తాకు అంటే క్వింటల్కు 2 కిలోలు రాకపోయినాయని ఇప్పుడు నాకు నిన్న తెలిసింది విషయం. మరి దానికి మాకు చర్య తీసుకొని కంపల్సరీ అంతకుముందు ఎన్ని లారీలు వేయో అన్ని మాకు కట్టియాలని మేము కోరుకుంటున్నాం. మాకు తెలియదు, అది మాకు అదే లేదు. అది నిన్న పక్కపంటి జరుగుట్లా మాకు అది తెలిసింది, కానీ మాకు అంతకుముందు తెలియదు. అది నిన్న తెలిసేపటికే మేము వచ్చినాము, ఇట్లా చేసినాం. కట్టియాలి, కంపల్సరీ కట్టియాల్సిందే కదా. ఎక్స్ట్రా ఎన్ని వచ్చాయి అని మాకు కట్టియాల్సిందే, లేదా మేము ఎందుకు నష్టపోతాం? రైతులు నష్టపోం కదా. ఇవరకే నష్టపోయి ఉన్నాం ఆల్రెడీ. సన్నవడ్లని పెట్టి అది ఎకరాన ట్రిప్పే వెళ్తుంది. మాకు ఇట్లా లాస్ అయింది, అట్లా లాస్ అయింది, ఇట్లా ఈ విధంగా సొంగొడుతున్నారు రైతులను. అధికారులు చూసుకొని చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో 330 కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేశారు అధికారులు. ఇదే సమయంలో ఏ కొనుగోలు కేంద్రంలో ఒక గన్నీ బ్యాగుకు ఎంత తూకం వేస్తున్నారో అధికారుల దగ్గర స్పష్టమైన డేటా లేకపోవడం దారుణం. ప్రతి కొనుగోలు కేంద్రంలోనూ ఒక సంచికి అదనంగా 1 కిలో తూకం వేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. అంటే 5 సంచులకు 2 క్వింటాళ్ల ధాన్యం అవుతుంది. దీంతో 5 కిలోలతో పాటు అదనంగా 300 గ్రాములు ఎక్కువగా తూకం వేస్తున్నారని రైతులు వాపోతున్నారు. జేసీ పరిశీలించిన ఒక కొనుగోలు కేంద్రంలోనే తూకంలో ఇంత మోసం జరిగితే ఇక మిగతా వాటి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ధాన్యం కొనుగోళ్లలో మోసం జరిగినట్లు గుర్తించామని అధికారులు ఒప్పుకున్నారు. నిన్న మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే, రైతులు కాంటా అనేది సరిగా లేదు, 250 గ్రాములు తక్కువ ఉందని చెప్పారు. దానికి సంబంధించి మేము జిల్లా అధికారులైనటువంటి తూనికల కొలతల శాఖ వారికి ఫిర్యాదు చేసినాము. సో వారు వచ్చిన తర్వాత అది 250 గ్రాములని తక్కువ చూపించని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము వెరిఫై చేసుకొని సంబంధిత నిర్వాహకులపైన శాఖపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఈ కాంటలో దొరికినాము. అది కాంట మనము డిఎం మార్కెట్ అంటే పెద్దపల్లి మార్కెట్ నుండి తెచ్చినాము. వాళ్ళు స్టాంపింగ్ చేసినటువంటి కంటనే అక్కడ వెరిఫై తీసుకుని వచ్చినాము. సో అప్పుడు తీసుకొచ్చినప్పుడు కరెక్టే ఉంది, వేడిని ప్రకారం దాని ప్రకారమే కొనుగోలు చేసినాము.
సో మనకు అది తప్పు అనేది నేను తెలిసింది. అది ఇంతకుముందు తప్పు అనే విషయం తెలియదు, తీసుకొచ్చినప్పుడు కరెక్టే ఉంది. అది వాళ్ళు ఇన్ని రోజులు జోకింది కూడా కరెక్టే జోకిన అనేది నిర్ధారణ అవుతుంది. మన తప్పు ఉంది కాబట్టి దీన్ని ఆపేసినాము. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ రిపోర్టు ప్రకారము శాఖపరమైన చర్యలు నిర్వాహకులపై తీసుకోవడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న 330 కొనుగోలు కేంద్రాల్లోనూ ఇదే విధంగా ఆకస్మిక తనిఖీలు చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కొనుగోలు కేంద్రం నుంచి వెళ్తున్న ధాన్యానికి రైసు మిల్లుల్లో ఇస్తున్న ట్రక్ షీట్లకు చాలా వ్యత్యాసం ఉంటోంది. కొనుగోలు కేంద్ర నిర్వాహకులు ఏమైనా రైసు మిల్లర్లతో కుమ్మక్కయ్యారా అన్న అనుమానం రైతులు వ్యక్తం చేస్తున్నారు.